చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కమ్మకండి వాగు పొంగి పొరలింది. దీంతో 4 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో కల్వర్టు నిర్మించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కమ్మకండి వాగు పొంగి పొరలిపోయింది. దీంతో 4 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో కల్వర్టు నిర్మించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ 4 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మకండి వాగు వరద ఉధృతి తీవ్ర రూపం ఉంది. 4 గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో మనోహర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. మనోహర్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత 4-5 రోజుల నుంచి అంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే క్రమంలోనే ఎస్ఆర్పురం మండలంలో రాత్రి కురిసినట్టు అతి భారీ వర్షానికి వాగులు వంకలు కూడా బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఎగువ కమ్మకండ్రిగా గ్రామం వద్ద ఈ వాగులో నీళ్లు భారీగా రావడంతో రాకపోక దాదాపు 5-6 గ్రామాలకు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి కలవట్లు లేకపోవడంతోనే తాము అటువైపు నుంచి ఇటువైపు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఆవేదన ఆందోళన కూడా స్థానిక గ్రామ ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే క్రమంలోనే జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షానికి చెరువులు కూడా నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంత రైతాంగానికి కొంత భారీ ఊరట కలిగిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఈ ఏడాదిలో తరచూ కూడా అంటే అతి భారీ వర్షాలు కాకపోయినా కూడా ఓ మోస్తరు నుంచి వర్షాలు కురుస్తుండటంతో అన్ని రకాల పంటలు కూడా కొంచెం మంచి పంటలకు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి వర్షాల రకాలు వచ్చింది. అదే నేపథ్యంలోనే భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు విస్తృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నటువంటి గ్రామాల్లో ప్రజలు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అలాంటి సమస్యలను తీర్చాలంటే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా జిల్లా వాసుల నుంచి ఆ గ్రామ ప్రాంత ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. విజయ్ చంద్రిక. ఓకే మనోహర్, థ్యాంక్ యూ.